నమస్తే, వెల్కమ్ టు ట్రెండింగ్ నౌ. పట్టపగ్గాలేని పరుగులు, ఊహకందని ధరలు, అంచనాలకు మించిన రేట్లు. ఏంటి అసలు? బంగారం కొనగలమా అన్న దిగులు, వెండిని పట్టుకోగలమా అన్న బెంగ. అప్పుడే పడిపోతాయి, అంతలోనే ఆకాశాన్ని అంటుతాయి. అసలు ఏంటి పసిడి మిడిసిపాటు? అసలు ఎందుకు వెండి అంతలా పెరిగింది? ఒక్కసారి ఎందుకు పడిపోయింది? భారీ పతనం వరకున్న అసలు కోణమేంటి? బంగారం వెండి ధరలు ఇంకా పడిపోతాయా? మరింత పెరుగుతాయా? 10 ఏళ్ల పతనం దిశగా రజతం ఎందుకు పతనమైంది? తులం బంగారం భారీగా ఎందుకు పడిపోయింది? ఇక పుత్తడైనా వెండైనా కొనాలా వద్దా అన్న మీమాసంలో బులియన్ మార్కెట్ ఏమంటోంది? నీటి బడుగా పగులుతోందా? మరింత ఉబ్బుతోందా? అసలు యుద్ధానికి బంగారానికి లింక్ ఏంటి? అక్కడెక్కడో యుద్ధం జరిగితే పసిడి ఎందుకిన్నిసార్లు పాటలు పడుతోంది? ఇదే ఇవాల్టి ట్రెండింగ్ నౌ. బంగారం వెండి ధరల ధోరణి రోజుకో మలుపు తిరుగుతోంది. శనివారం రికార్డు స్థాయిలో పడిపోయిన ధరలు సోమవారం అంతకు మించి పతనాన్ని చవిచూశాయి. భారత్లో ట్రెండింగ్ మొదట్లోనే వెండి ధర సగటున 20,000 మేర పతనం కాగా, మేలిమి బంగారం ధర కూడా 8,000 మేర పడిపోయింది. ఇక పశ్చిమాసియా యుద్ధ ప్రభావం బంగారం వెండి ధరలపై ఎందుకింత ప్రభావం చూపిస్తోంది? గోల్డ్ సిల్వర్ ఇంకా పడే అవకాశాలే కనబడుతున్నాయి. ఈ క్రూడ్ ఆయిల్ ఇష్యూ తోటి ఇరాన్ మీద యుద్ధం కనుక ఆగితే తప్ప ఈ క్రూడ్ ఆయిల్ సిల్వర్ కానీ అంటే ఈ గోల్డ్ సిల్వరు పెరిగే అవకాశాలు చాలా తక్కువ అన్నమాట. అంటే ఈ యుద్ధం ఆగిపోయేంత వరకు, ఒకవేళ ఇరాన్ యుద్ధం ఆగిపోయినా మళ్ళీ ఇప్పుడు నెక్స్ట్ ఏమంటుండు, క్యూబా అని అంటుండు. అయితే ఆ క్యూబా మీద జరుగుతుందా, ఇరాన్ యుద్ధం ఎప్పుడు ఆగుతుంది, దాన్ని బట్టే మన మార్కెట్లు పడటం కానీ పెరగటం కానీ జరుగుతుంది. రికవరీ అవ్వడానికి అయ్యే అవకాశాలు ఎప్పుడు ఉంటాయి అంటే, బంగారం వెండి ధరలపై పశ్చిమాసియా యుద్ధ ప్రభావం, మిడిల్ ఈస్టులో పరిణామాలు, వడ్డీ రేట్ల నిర్ణయాలతో హెచ్చుతగ్గులు. ధరల హెచ్చుతగ్గులు ఆర్థిక మార్కెట్లను అస్థిరతకు గురిచేస్తాయా? బంగారం వెండి ధరల హెచ్చుతగ్గులు దేనికి సంకేతం? బంగారం ధరల్లో మార్పులు వస్తున్నాయి. బంగారం ధరలు బాగా తగ్గాయి. మరి గమనిస్తే కనుక దగ్గర ఒక 1,60,000 దగ్గర నుంచి 1,35,000, 36, 37 దగ్గర ఉందో ప్రస్తుతానికి ధరలు. సో 25,000 నుంచి 30,000 దాకా ధరలు తగ్గాయి. ఇది ఇంకా ఎంతకాలం ఇలా తగ్గుతుంది, ఎంతవరకు తగ్గచ్చు అని ఒక ప్రశ్న చాలా వినపడుతుంది మనకి. సో ప్రస్తుతానికి అంతర్జాతీయంగా ఉన్న కారణాలుగా మనం చూస్తే కనుక ధరలు యాక్చువల్గా పెరగాలి. మన ఏ విశ్లేషకులను అడిగినా పూర్వం రోజుల్లో మనం అందరం చెప్పుకుంది ఏంటంటే యుద్ధాలు జరుగుతున్నాయి కాబట్టి ధరలు పెరుగుతున్నాయి, ట్రంప్ గారి టారిఫ్ల వల్ల ధరలు పెరుగుతున్నాయని. మరి అంతకంటే భీకరమైన యుద్ధం ఇప్పుడు ఇరాన్కిను, యూఎస్కి, ఇజ్రాయెల్కి మధ్య జరుగుతుంటే ధరలు ఎందుకు పెరగడం లేదు అని ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ ఉంది అందరికీ. సో ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే ఒక్క యుద్ధ వాతావరణాలే కాదు, వేరే విషయాలు కూడా చాలా దీనిలో అంతర్లీనంగా కలిసి ఉన్నాయి. కాబట్టి ప్రస్తుతానికి బంగారం ధరలు పెరగకుండా ఆగున్నాయి. ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సిన కారణం ఏంటంటే స్పాట్ మార్కెట్లో ట్రేడింగ్ కొంచెం వరకు మందగించింది. సో ఎవరైతే స్పెక్యులేట్ చేసి రేట్లని ఇంతకుముందు బాగా ట్రేడింగ్లో పెట్టి పెద్ద ఎత్తున బంగారాన్ని కొని అమ్మడానికి చూస్తున్నారో వాళ్ళందరి సంఖ్య తగ్గింది. తగ్గడంతో గోల్డ్కి కొంచెం, దాని పేపర్ గోల్డ్ అంటారు, దాని మీద కొంచెం డిమాండ్ ఇప్పుడు తగ్గింది. డాలర్ బలహీనపడడం, ముడి చమురు ధరలు పెరుగుదల ప్రభావం. భౌగోళిక ఉద్రిక్తతలు తలెత్తినప్పుడు బంగారం వెండి ధరలు ఎందుకు పెరుగుతాయి? అంతర్జాతీయ ధరలను అనుసరించి దేశీయంగానూ ధరలు ఎందుకు? ఒక్కసారిగా బంగారం వెండి ధరలు రికార్డు స్థాయిలో ఎందుకు పడిపోయాయి? అదే గోల్డ్ ఇక్కడ కూడా మనకి 7.7%, 8% మైనస్లో ట్రేడ్ అవుతుంటుంది. అదే సిల్వర్ కూడా అక్కడ 7.6% మైనస్లో ఉంది. ఇప్పుడు మన మార్కెట్లు కూడా 7.6% గోల్డ్ సిల్వరు జనవరి 29 వరకు. ఇప్పుడు డిస్కౌంట్లో జరుగుతుంది గోల్డ్ సిల్వరు. కానీ ఇంకా తగ్గుతుంది అనేది ఆలోచన, ఇంకా తగ్గుతుంది అనేది నా అభిప్రాయము. తగ్గే అవకాశాలే కనపడుతున్నాయి. ఎందుకు తగ్గుతుంది, ఎందుకు పెరుగుతుంది అనే దానికి వరల్డ్ మార్కెట్లో ఈ ఇరాన్ అమెరికా వార్ ఒకటి, అమెరికా ఇరాన్ వార్ ఆగిపోవాలి. అప్పుడు మార్కెట్లో సర్దుమణితే అప్పుడు గోల్డ్ సిల్వర్ మీద మళ్ళీ పెరిగే అవకాశాలు ఉంటాయి. పతనం దిశగా ధరలు ఎందుకు ట్రెండ్ అవుతున్నాయి? మునుపెన్నడూ లేని విధంగా వెండి ధర ఎందుకు పతనమైంది? ధరలు ఈ స్థాయిలో ఎందుకు తిరోగమనంలో పయనిస్తున్నాయి? ప్రపంచవ్యాప్తంగా డాలర్ కొంచెం వరకు మళ్ళీ పుంజుకుంటుంది. దీంతో బంగారం మీద పెట్టుబడి పెట్టే వాళ్ళందరూ కూడా మెల్లిగా మళ్ళీ యాజ్ యూజువల్ డాలర్ వైపుకి వెళ్తున్నారు.
మూడో కండిషన్ కూడా మనం చెప్పుకోవాలి అనుకుంటే కనుక ఇక్కడ ఫెడ్ మేము రేట్ల మీద ఎటువంటి మార్పులు చేయమని చెప్పింది. దాంతో ఆ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అదే ఉంటుంది కాబట్టి జనరల్గా ఫెడ్ మార్కెట్ బాగుంటే రేట్స్ అది కొంచెం గ్యారంటీడ్ మార్కెట్ కింద జనాలు భావిస్తారు. దాంతో పెట్టుబడులు అటువైపు మరలుతున్నాయి. దీంతో బంగారానికి ఇంతకు ముందు అన్నది డిమాండ్ ఇప్పుడు లేదు. ఎప్పుడైతే డిమాండ్ తగ్గుందో ఆటోమేటిక్గా అప్పుడు ధరలు తగ్గుతాయి. సో ఇది ఒక కారణంగా మనం చెప్పుకోవచ్చు. రెండోది వచ్చేసి ఇప్పుడున్న మార్కెట్లో ఎక్కువ రేట్లో పెట్టి కొన్నవాళ్ళు దాన్ని ఉంచుకోవచ్చా, ఇప్పుడు అమ్మాలంటే భయపడుతున్నారు. సో ఇది మళ్ళీ పెరిగే అవకాశం ఉందా, వాళ్ళు ఎప్పుడు అమ్ముకోవచ్చు, ఇలాంటివి కూడా మనకు మార్కెట్లో కొన్ని అనుమానాలు కొంతమంది వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ కూడా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే ఇది ఒక ఫేజ్. యాక్చువల్గా దీన్ని మనము బంగారం ధర పతనం అయిపోయింది, లేదు భారీ ఎత్తున పడిపోయింది, ఇలాంటి పెద్ద పెద్ద మాటలు వాడే బదులు బంగారం స్థిరీకరణ చెందుతోందని చెప్పచ్చు. అంటే ఒక రేట్ దగ్గరకు వచ్చి ఇప్పుడు ఒక దగ్గర ఎక్కడో సెటిల్ అవుతుంది. పెట్టుబడిదారుల్లో ఆందోళన, వినియోగదారుల్లో ఆవేదన. స్పాట్ మార్కెట్లో మేలిమి బంగారం ఎందుకింత తగ్గింది? అంతర్జాతీయ పరిణామాలే ధరల పతనానికి కారణమా? ఈ పరిస్థితుల్లో బంగారం కానీ వెండి కానీ కొనాలా వద్దా? ఇది ఇంకా తగ్గుతుందా లేదు ఇంకా పెరుగుతుందా? రాబోయే పెళ్లిళ్ళ సీజన్లు ఉన్నాయి కదా, ఇప్పుడు కొనుక్కోవడం మంచిదా కాదా అని కూడా ప్రశ్న వస్తుంది. రాబోయే ఒక 15-20 డేస్ వరకు మనకి ఈ టైప్ ఆఫ్ వోలటాలిటీ మార్కెట్లో ఉంటుంది. పెరుగుతుందా తగ్గుతుందా అన్నది. సో ఇప్పుడున్న ఇన్ఫర్మేషన్ని బట్టి, మాకు వచ్చిన సూచనల్ని బట్టి అయితే కనుక ఇంకొంచెం వరకు తగ్గచ్చు. నేను ఇంతకు ముందు కూడా చెప్పాను, ఒక 10% మార్జిన్ అటు ఇటుగా ఉంచుకుంటే 10% వరకు మార్పు రావచ్చు. ఇంకా తగ్గడం కానీ పెరగడం కానీ ఈ రాబోయే కొన్ని రోజుల్లో. పెళ్లిళ్ళ సీజన్ కాబట్టి ఇది రైట్ టైం కొనుక్కోవడానికి, ఎందుకంటే బాగా తగ్గాయి కాబట్టి ఎవరైనా కానీ పెళ్లిళ్ళకి కానీ వాటికి కానీ కొనుక్కోదలుచుకుంటే వీలైనంత వరకు కొనుక్కొని పెట్టుకోవచ్చు. ఇన్నాళ్ళు ఆకాశాన్నంటిన ధరలు దిగొస్తున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో ఇన్వెస్టర్లు అమ్మకాలకు దిగడంతో ఒక్కరోజులోనే బంగారం ధర సుమారు 11% పడిపోవడం విశేషం. వెండి భారీగా పతనమై 15 ఏళ్ల పాటి చరిత్రను తిరగరాసింది. దీని ఎఫెక్టుతో దేశీయ బులియన్ మార్కెట్ నేలచూపులు చూస్తోంది. దీంతో బంగారం వెండి ధరలు ఒక్కసారిగా కుదేలయ్యాయి. పశ్చిమాసియా ఉద్రిక్తతలతో బులియన్ మార్కెట్ బెంబేలెత్తుతోంది. యుఎస్ ఇరాన్ యుద్ధ మేఘాలు, అంతర్జాతీయ మార్కెట్లలో అనిశ్చితితో పసిడి వెండి ధరలు కుప్పకూలాయి. పెరిగిన చమురు ధరలు, బలపడిన డాలర్ ప్రభావంతో మదుపర్లు అమ్మకాలకు మొగ్గు చూపారు. దీంతో వెండి ధర ఏకంగా 6% పడిపోగా బంగారం 5% క్షీణించింది. యుద్ధానికి ముందు రోజు అంటే 2026 ఫిబ్రవరి 27న 1,59,000గా ఉన్న 10 గ్రాముల బంగారం ధర ఇప్పుడు దాదాపు 8% తగ్గి 1,46,000కు పడిపోయింది. 10-15 రోజుల పాటు మనకి కొంచెం ఈ వాలటాలిటీ ఉంటుంది మార్కెట్లో. ఈ ఏదైతే యుద్ధాలు కానీ లేకపోతే ఇంకేమన్నా కొంతవరకు ఇది కొంచెం సర్దుబాటు అవ్వాలి. సర్దుబాటు అయిన తర్వాత మళ్ళీ యూఎస్ పిక్చర్ మనకు తెలుస్తుంది. అంటే వాళ్ళు డెట్స్ రేట్ ఎలా ఉండబోతున్నాయి, లేకపోతే వాళ్ళ డాలర్ రేట్ ఎలా ఉండబోతుంది అని. దాన్ని బట్టి మళ్ళీ మార్పులు అన్నీ మనకు సహజంగా ఖచ్చితంగా జరుగుతాయి. పెరగడం అన్నది మళ్ళీ కొన్నాళ్ళ తర్వాత మళ్ళీ పుంజుకుంటుంది, మళ్ళీ పెరుగుతుంది ధర అనేది. ఎంతవరకు పెరుగుతుంది, ఇప్పుడే భయపడి కొనాలా, మళ్ళీ ఇలాంటి వాటికి వెళ్ళకండి, ప్యానిక్ క్రియేట్ చేసుకోకండి. స్థిరీకరణ మాత్రం జరుగుతుంది. స్థిరీకరణ ఒక 15 రోజుల్లో మనకి తెలిసే అవకాశం అయితే ఉంది. ఇక 22 క్యారెట్ల గ్రాము బంగారం ధర 13,379 వద్ద ట్రేడ్ అయింది. ఇటు కమోడిటీ మార్కెట్లో బంగారానికి గిరాకీ తగ్గి ధరలు నేలచూపులు చూశాయి. మరోవైపు ఫిబ్రవరిలో 3,60,000 మార్కును తాకిన కిలో వెండి ధర ఇప్పుడు 2,30,000 వద్ద ట్రేడ్ అవుతోంది. అయితే పారిశ్రామిక డిమాండ్ బలంగా ఉండడం, సరఫరా పరిమితంగా ఉండడం వల్ల దీర్ఘకాలంలో వెండి ధర పెరుగుతుందని అంచనా. బలహీనమైన యుఎస్ డాలర్, తక్కువ వడ్డీ రేట్ల అంచనాలు, కేంద్ర బ్యాంక్ కొనుగోళ్లు, ప్రపంచ ఉద్రిక్తతలు బంగారు ధరల హెచ్చుతగ్గులకు కారణం. అయితే పెట్టుబడిదారులు ఇప్పుడు లాభాలను బుక్ చేసుకుంటున్నారు. దీనివల్ల ధరలు తగ్గుతున్నాయి. అయినప్పటికీ బంగారం ట్రేడ్ చాలా కాలం పాటు బులిష్గా ఉండవచ్చన్నది మార్కెట్ నిపుణుల మాట. ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను మరింత తగ్గిస్తే లేదా ప్రపంచ ఉద్రిక్తతలు పెరిగితే బంగారం మళ్లీ పెరగవచ్చన్నది వారి అభిప్రాయం. అయితే యుఎస్ డాలర్ బలపడితే లేదా వడ్డీ రేట్లు పెరిగితే బంగారం మరో 5 నుండి 10% తగ్గవచ్చన్నది మరో అభిప్రాయం.
గ్లోబల్ మార్కెట్ల నుంచి వచ్చిన నెగటివ్ సంకేతాలు, ముఖ్యంగా వడ్డీ రేట్ల పెంపు భయాలు దేశీయంగా బంగారం వెండి ధరల్ని కుదిపేస్తున్నాయి. దీంతో ఇన్వెస్టర్లు కంగారు పడుతున్నారు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న ద్రవ్యోల్బణం, కేంద్ర బ్యాంకులు వడ్డీ రేట్లను పెంచే సూచనలు, బలపడుతున్న అమెరికా డాలర్ వంటి అంశాలు బంగారం, వెండి వంటి సేఫ్ హేవెన్ ఆస్తులపై తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నాయి. సాధారణంగా భౌగోళిక, రాజకీయ ఉద్రిక్తతలు పెరిగితే బంగారం ధరలు పెరుగుతాయి. కానీ ఈసారి వడ్డీ రేట్ల పెంపు భయాలు యుద్ధ భయాల కంటే బలంగా మారాయని మార్కెట్ విశ్లేషకులు చెబుతున్నారు. ఇప్పుడు గోల్డ్ రేట్ ఎలా ఉందంటే నిన్న చూసింది పొద్దుగాల ఉండదు, పొద్దుగాల చూసింది పొద్దుమీగ ఉండదు. ప్రతి సెకండ్కి ధరలు కింద మీద అవుతాం. మేము కస్టమర్స్కి ఫేస్ చేయలేకపోతున్నాం. ఇప్పుడు కస్టమర్ ఆన్లైన్ బిజినెస్ అంటారు. ఆన్లైన్లో ఒక్కటే ఓపెనింగ్ రేట్ ఇస్తాడు, దాని తర్వాత రెగ్యులర్ ఉండదు. సో ఇప్పుడు గోల్డ్ రేట్ అంటే చాలా దారుణమైంది. లాస్ట్ ఇయర్ డిసెంబర్ నుంచి ఈ ఇయర్ వరకు 180 పోయి 150, 140. కస్టమర్స్కి ఏం గ్యారంటీతో అమ్మాలా మాకే అర్థమైతే లేదు. మార్కెట్ మొత్తం పెరుగుతుందని ఆశ మీద కస్టమర్ ఎక్కువ కొంటున్నారు, దిగిపోతే ఇంకా తక్కువ అవుతుందని ఆశ మీద ఉంటున్నారు. ఇప్పుడు బిజినెస్ ఇట్లా డల్గానే ఉంది, ఇంత జోరుగా లేదు. ఇలా నిన్నటికి ఇవాళకి ఒక్కటేసారి 15,000 తీసేసింది, తక్కువ అయిపోయింది గోల్డ్ రేట్. మొన్న రాత్రి సాటర్డే 151, 500 ఉండే, వెనస్డే థర్స్డే 160 ఉండే, ఇవాళ 139, 500 ఉంది. మళ్ళీ చూస్తే 141 అవుతుంది. ఎలా చెప్పాలి? వెండి 4,000 పోయి 2,200 అట్లా అయిపోయింది. సో ఇది పరిస్థితి. గోల్డ్ ఎప్పటివరకు స్టేబుల్ కాదు, అప్పటి వరకు మనం ఏం చేయలేము. నడిమిట్లతో కస్టమర్ సంపాదించినారు, షాపులు సంపాదించలే. నిన్న వాళ్ళు కొన్నారనుకోండి 130, 140తో ఆర్డర్ ఇచ్చారు, డెలివరీ ఇచ్చే వరకు 160, 170 అయిపోయింది. అడ్వాన్స్ పట్టుకున్నామని ఇచ్చిన తప్ప ఇంకా ఏం లేదు. అమెరికా, ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు ద్రవ్యోల్బణ భయాల్ని పెంచి క్రూడాయిల్ ధరల్ని పెంచినా బులియన్పై వాటి ప్రభావం మందగించింది. ఎందుకంటే సెంట్రల్ బ్యాంకులు అనుసరిస్తున్న ద్రవ్య విధానంలో మార్పు. యూరోపియన్ సెంట్రల్ బ్యాంకు, బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ వంటివి ఈ ఏడాది కనీసం 3 సార్లు వడ్డీ రేట్లను పెంచవచ్చని అంచనా వేస్తున్నారు. అమెరికా ఫెడరల్ రిజర్వ్ కూడా అక్టోబర్ నాటికి రేట్లు పెంచే అవకాశం 30% ఉందని ట్రేడర్లు భావిస్తున్నారు. ఇలా వడ్డీ రేట్లు పెరిగితే ఎటువంటి రాబడి ఇవ్వని బంగారం, వెండి వంటి ఆస్తుల ఆకర్షణ తగ్గుతుంది. ద్రవ్యోల్బణం పెరుగుతున్నా రేట్లు పెరుగుతాయనే అంచనా, డాలర్ బలపడడం వంటి 3 అంశాలు కలిసి బంగారం, వెండిపై తీవ్ర ఒత్తిడి తెస్తున్నాయి. సెంట్రల్ బ్యాంకులు వడ్డీ రేట్లను విపరీతంగా పెంచినప్పుడు, డాలర్ బలపడినప్పుడు భౌగోళిక ఉద్రిక్తతలు ఉన్నప్పటికీ బంగారం ధరలు తగ్గాయి. 2018లో అమెరికా, చైనా వాణిజ్య యుద్ధ సమయంలోనూ ఇలాంటి పరిస్థితే కనిపించింది. ప్రస్తుత పరిస్థితుల్లో భౌగోళిక ఉద్రిక్తతలతో వచ్చే ప్రీమియం కంటే పెరుగుతున్న రియల్ ఈల్డ్స్ ప్రభావం ఎక్కువగా ఉంది. నిజానికి బంగారం, వెండి అంతిమ పెట్టుబడి అని చాలామంది భావిస్తారు. కానీ ప్రస్తుత ఆర్థిక పరిస్థితులు, ముఖ్యంగా వడ్డీ రేట్ల పెంపు, బలమైన డాలర్, బులియన్ ధరలపై దీర్ఘకాలిక ప్రభావాన్ని చూపుతున్నాయి. కరెన్సీలు, బాండ్ల వల్ల కాకుండా బంగారం, వెండి నుండి ఎటువంటి రాబడి లేదు. రేట్లు పెరిగే వాతావరణంలో నగదు, స్థిర ఆదాయ సాధనాలు ఆకర్షణీయంగా మారుతున్నాయి. యాక్చువల్గా ఆర్టికల్స్తో చాలా తక్కువ, రూపాయల 10-15% బిజినెస్ ఉంది. లేదని లేదు, రూపాయల 10-15% ఉంది బిజినెస్. ఇప్పుడు పెళ్లిళ్ళ సీజన్ ఉంది, స్టార్ట్ అయింది. ఇప్పుడు మార్కెట్ ఎట్లా ఉంటుంది? ఇప్పుడు చూడాలి. ఒకవేళ గోల్డ్ దిగింది అనుకోండి, 120, 125 వచ్చింది అనుకోండి, ఐ హోప్ దట్ ముందు లేక మార్కెట్ స్టేబుల్గా అయిపోతుంది. ఈ వార్ వల్ల దేనివల్ల ఏమవుతుందో మనకు ఐడియా లేదు. సో ఐ హోప్ దట్ మీరు చెప్పినట్టు కస్టమర్స్ రావాలా, పెళ్లిళ్ళ కొనుక్కోవాలా, అది మంచి వాట. మీరు నోరుపునే వాళ్ళు అట్లనే కానివ్వండి, గుడ్. ఐ హోప్ దట్ రేట్ తక్కువ అయితే ప్రతి కస్టమర్కి మంచిగా ఉంటుంది, మాకు బి మంచిగా ఉంటుంది. బిజినెస్ ఎక్కువ అయితే మార్జిన్ ఉంటుంది. ఇప్పుడు మార్జిన్ బి తక్కువ అయిపోయింది. అందరూ ఓన్లీ బిస్కెట్స్, గోల్డ్, సిల్వర్ అవే కొంటున్నారు తప్ప ఆర్నమెంట్కి తక్కువ అయిపోయింది కస్టమర్స్. అంతేకాకుండా పెరుగుతున్న ప్రపంచ ధరల్ని అదుపు చేసేందుకే సెంట్రల్ బ్యాంకులు వడ్డీ రేట్లను పెంచుతున్నాయి. దీంతో ద్రవ్యోల్బణానికి రక్షణగా బంగారం పనిచేస్తుందనే వాదన బలహీనపడుతోంది. మేజర్ సెంట్రల్ బ్యాంకులు తమ మానిటరీ టైటనింగ్ ను కొనసాగిస్తే బులియన్ ధరలపై ఒత్తిడి మరింత పెరిగే అవకాశం ఉంది. ట్రేడర్లు ఇప్పుడు సెంట్రల్ బ్యాంకుల నిర్ణయాలు, ద్రవ్యోల్బణ గణాంకాల్ని నిశితంగా గమనిస్తున్నారు. ద్రవ్యోల్బణాన్ని అదుపు చేయలేక సెంట్రల్ బ్యాంకులు రేట్ల పెంపును తగ్గించే వరకు బంగారం, వెండిపై ఒత్తిడి కొనసాగవచ్చని చాలా మంది విశ్లేషకులు భావిస్తున్నారు. కొన్ని బ్రోకరేజీ సంస్థలు బలమైన డాలర్, అమెరికా వడ్డీ రేట్ల అంచనాల కారణంగా గోల్డ్ ఇయర్ ఎండ్ టార్గెట్లను తగ్గించాయి. పశ్చిమాసియాలో రగులుతున్న ఇరాన్ యుద్ధం కారణంగా ప్రపంచ ఆర్థిక విపణిలో అనూహ్య మార్పులు చోటు చేసుకుంటున్నాయి. సాధారణంగా యుద్ధ సమయాల్లో బంగారం, వెండి, ముడి చమురు ధరలు అన్నీ కలిసి పెరుగుతుంటాయి. కానీ ప్రస్తుతం మార్కెట్ అందుకు భిన్నమైన ధోరణిని ప్రదర్శిస్తోంది. ఒకవైపు ముడి చమురు ధరలు రికార్డు స్థాయి గరిష్టాలకు చేరుతుండగా, మరోవైపు గత 2 ఏళ్లుగా దూసుకుపోయిన బంగారం, వెండి ధరలు ఊహించని పతనాన్ని చవిచూస్తున్నాయి. నిజానికి గత వారం పసిడి ధరలకు గత 15 ఏళ్లలో అత్యంత దారుణమైన వారంగా నమోదైంది. సెప్టెంబర్ 2011 తర్వాత ఇంతటి భారీ వారపు పతనం ఎప్పుడూ జరగలేదు.
అంతర్జాతీయ మార్కెట్లో గోల్డ్ ఫ్యూచర్స్ 0.7% తగ్గి ఔన్సుకు $4,574.90 వద్ద ముగిశాయి. కేవలం ఒక్క రోజులోనే బంగారం ధర దాదాపు 9.6% పడిపోయింది. ఇదే ధోరణి కొనసాగితే 2008 ఆర్థిక సంక్షోభం తర్వాత మార్చి 2026 అనేది బంగారం మార్కెట్కు అత్యంత గడ్డు కాలంగా మిగిలిపోయే అవకాశం ఉంది. నిన్న నుంచి ఇవాళ ఒక 8,000 తక్కువ అయింది. ఇప్పుడు పికప్ కావాలా మార్కెట్. ఇప్పుడు దాకా స్లో ఉండే, ఇప్పుడు పికప్ అవుతుంది. అంటే ఇప్పుడు పెళ్లిళ్ళ సీజన్ అదే ఇప్పుడు పికప్ అయితే స్లో డౌన్ అయింది కదా, ఇప్పుడు పికప్ అవుతుంది మార్కెట్. అంటే కస్టమర్స్ ఎక్కువ ఎప్పుడు ఏ టైం ఎప్పుడు వస్తారు ఎట్లా? ఇప్పుడు ఇవాళ సడన్ గా నిన్ననే తక్కువ అయింది కదా, ఇప్పుడు వస్తారు కస్టమర్. ఇప్పుడు ఉండాలా సీజన్, అంటే ఇప్పుడు ఫస్ట్ నుంచి ఉండాలా. 1,00,000 పైన అయింది కదా గోల్డ్, అంటే ఎక్కువ కొంటున్నారా లేక మామూలుగా? ఇప్పుడైతే స్లో ఉన్నది కానీ పికప్ అయిపోతుంది. ఈ 3 నెలల్లో మార్కెట్ ఎట్లుంది మీకు? మీడియం ఉండే కానీ ఇప్పుడు పికప్ అయిపోతుంది. చాలా తక్కువ అయిపోయింది కదా ముందుగాల నుంచి, పికప్ అయిపోతుంది. కస్టమర్స్ ఇప్పుడు ఇంకా తగ్గుతాయి? ఇప్పుడు ఇంకా తగ్గ ఛాన్సెస్ లేదు. వెండి పరిస్థితి కూడా దీనికి భిన్నంగా ఏమీ లేదు. సిల్వర్ ఫ్యూచర్స్ 2% కంటే ఎక్కువ పడిపోయి $69.66 వద్దకు చేరాయి. గత వారంలో వెండి ఏకంగా 14% నష్టపోయింది. దేశీయ మార్కెట్లో కూడా ఈ ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. మార్చి 13న తులం బంగారం ధర 1,58,000కు పైన ఉండగా ప్రస్తుతం అది 1,45,000 దిగువకు పడిపోయింది. అలాగే వెండి ధర కూడా కిలోకు 2,06,000 నుంచి 2,03,000 కంటే తక్కువకు పడిపోయింది. బంగారం వెండి ధరల పతనానికి ప్రాఫిట్ బుకింగ్, పెట్టుబడిదారుల వ్యూహాల్లో మార్పులే కారణమన్నది నిపుణుల విశ్లేషణ. 2025లో బంగారం 65%, వెండి 135% మేర అసాధారణ వృద్ధిని నమోదు చేశాయి. ఇంతటి భారీ పెరుగుదల తర్వాత ధరలు కొంతమేర తగ్గడం సహజమని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. అలాగే ప్రపంచవ్యాప్తంగా కొత్త రకమైన ఆస్తులు అందుబాటులోకి వస్తున్నాయి. బంగారంపై ఆశించిన దానికంటే ఎక్కువ రాబడులు ఇప్పటికే రావడంతో పెద్ద పెట్టుబడిదారులు తమ నిధులను బంగారం మీద కాకుండా లాభదాయక రంగాల వైపు మళ్లుతున్నారు. ఇరాన్ యుద్ధం వల్ల అమెరికా డాలర్ బలపడడం, వడ్డీ రేట్లపై అనిశ్చితి నెలకొనడం పెట్టుబడిదారులను బంగారంపై దూకుడుగా వ్యవహరించకుండా నిరోధిస్తున్నాయి. స్వల్పకాలంలో ధరలు హెచ్చుతగ్గులకు లోనైనప్పటికీ దీర్ఘకాలికంగా బంగారంపై నమ్మకం చెక్కుచెదరలేదు. ప్రముఖ ఆర్థిక సంస్థలు ఇప్పటికీ సానుకూల అంచనాలనే వ్యక్తం చేస్తున్నాయి. గోల్డ్మన్ సాక్స్ అంచనా ప్రకారం 2026 చివరి నాటికి బంగారం ధర ఔన్స్కు $5,400లకు చేరుకోవచ్చని తెలిపింది. అలాగే జేపీ మోర్గాన్ అంచనా ప్రకారం బంగారం క్రమంగా $5,000 మార్కును దాటుతుందని చెప్పింది. ఇక మాక్వారీ గ్రూప్ అంచనా ప్రకారం ఈ ఏడాది చివరి నాటికి బంగారం సగటున $4,300 నుంచి $4,600 మధ్య, వెండి $62 నుంచి $75 మధ్య ఉండవచ్చని అంచనా వేసింది. ప్రస్తుతానికి వడ్డీ రేట్లు ఎక్కువగా ఉండడం వల్ల బంగారం ధర ఒకే విధంగా ఉండవచ్చని, అయితే భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, ఆర్థిక అనిశ్చితి పెరిగితే సురక్షితమైన పెట్టుబడిగా భావించే బంగారం మళ్లీ పుంజుకోవడం ఖాయమని విశ్లేషకులు చెబుతున్నారు. పెట్టుబడిదారులు ఈ పతనాన్ని ఒక అవకాశంగా భావించి దీర్ఘకాలిక ప్రయోజనాల కోసం వేచి చూడాలని నిపుణులు సూచిస్తున్నారు. జనాలు కొనుక్కుంటలేరు. జనమంతా ఎక్కువ రేట్ ఎక్కువైనప్పుడే కొనుక్కుంటారు, తక్కువైనప్పుడు ఎవరు వస్తలేరు. మార్కెట్ అంతా స్లో ఉన్నది. అందరు ప్రజలకు విజ్ఞప్తి చేసేది ఏమనంటే అందరు వచ్చి ఇప్పుడు ఈ రేటుకు బంగారం కొనుక్కుంటే మీకు చాలా బాగా బెనిఫిట్ ఉంటుంది, ఫ్యూచర్ కూడా బెనిఫిట్ ఉంటుందని చెప్తున్నాం. మ్యారేజ్ సీజన్ లో సేల్స్ ఏం లేదండి, మొత్తం పడిపోయింది, సేల్స్ ఏం లేదు. రేట్ ఉన్నప్పుడు మంచిగా, రేట్ ఎక్కువ ఉన్నప్పుడు అందరు వచ్చే జనాలు, ఇప్పుడు ఎవరు వస్తలేరు. జనాలు తగ్గినప్పుడు ఎవరు వస్తలేరు. అదే ప్రజలకు విజ్ఞప్తి చేసేది అదేంటే ఇప్పుడు రేటు తగ్గింది, కొనుక్కోండి, ఎవరికైనా అవసరం ఉంటే పెళ్లిళ్ళకి ఉంటే ఇప్పుడే కొనుక్కోండి అని మేము ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాం. అమ్మడానికి ఎవరు రారండి, కొనడానికి వస్తారు. ఇప్పుడు సిచ్యువేషన్ మొత్తం డౌన్ ఫాలే, తగ్గుతుంది ధర. ఇంకా చూస్తాం ఫ్యూచర్లో ఏమైతుందో ఆలోచిస్తాం. సాధారణంగా యుద్ధాలు జరిగినప్పుడు బంగారం, వెండి వంటి విలువైన లోహాల ధరలు అమాంతం పెరుగుతాయి. దశాబ్దాలుగా జరుగుతున్న ప్రక్రియ కూడా ఇదే. కానీ ప్రస్తుతం ఈ పరిస్థితి తలకిందులైపోయింది. ప్రస్తుతం బంగారం, వెండి వంటి విలువైన లోహాల మార్కెట్ పరిస్థితి చాలా భిన్నంగా ఉంది. ఓవైపు ఇరాన్, ఇజ్రాయిల్, అమెరికా యుద్ధం జరుగుతున్న సమయంలో బంగారం ధరలు భారీగా పడిపోయాయి. కేవలం 3 గంటల వ్యవధిలోనే ఈ రెండు లోహాల మార్కెట్ విలువలో సుమారు $2 ట్రిలియన్ మేర తగ్గుదల చోటు చేసుకోవడం విశేషం.
యుద్ధ మేఘాలు కమ్ముకున్నప్పుడు బంగారం ధరలు పెరగాలి. అయితే ఇప్పుడు గోల్డ్ రేటు తగ్గడానికి కారణం బాండ్ మార్కెట్లో వచ్చిన మార్పులు. అమెరికా 10 సంవత్సరాల ట్రెజరీ బాండ్లపై వడ్డీ రేటు గణనీయంగా పెరగడం పెట్టుబడిదారుల దృష్టిని ఆకర్షించింది. బంగారం వంటి వడ్డీ ఇవ్వని ఆస్తులతో పోలిస్తే బాండ్లు ఇప్పుడు ఆదాయం అందించే సురక్షిత మార్గంగా మారాయి. అందువల్ల చాలా మంది పెట్టుబడిదారులు బంగారం నుంచి తమ పెట్టుబడుల్ని తీసుకుని బాండ్లలో పెట్టడం ప్రారంభించారు. ఇప్పుడు ధర తక్కువైతే ఇప్పుడు గిరాకీ రావాలా అందుకు దాని వెయిటింగ్ అంతనే. మార్కెట్ మంచిగా తక్కువైంది. 1,80,000 నుంచి 1,40,000 ఇప్పుడు 24 క్యారెట్ రేట్ నడుస్తుంది. ఇప్పుడు ఇంకా తగ్గుతుంది ఏమన్నా? చెప్పలేం. ఆన్లైన్ మన వార్ ఇప్పుడు నడుస్తుంది కదా బయట, ఇరాన్. ఈ ఒక వారంలో చూడాలి, ఈ వారంలో ఇంకా 5,000 6,000 వరకు తక్కువ కావచ్చు. ఇప్పుడు పెళ్లిళ్ళ సీజన్ ఉంది కదా, ఇప్పుడు ఎట్లుంది మార్కెట్? మార్కెట్ ఇంకా స్టార్ట్ అవుతుంది సార్. ఇప్పుడు మార్కెట్ ఇంకా స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు ధర తక్కువ వచ్చేసింది. ఇప్పుడు మనం ఇది క్యాచ్ చేసుకోవాలా. 1,40,000 మంచి రేట్. 188 వరకు వచ్చింది, మనం ఇంకా దిగింది. మనకి ఛాన్స్ ఇప్పుడు మన బిజినెస్ మ్యారేజ్ వాళ్ళకి మంచిగా ఛాన్స్ దొరికింది. వార్ స్టాప్ అయిపోతే మళ్ళీ రేజ్ అయిపోతుంది. ఇంకో ముఖ్యమైన అంశం ఏమిటంటే అమెరికన్ డాలర్ బలపడడం. యుద్ధ పరిస్థితుల్లో డాలర్ కూడా సురక్షిత ఆస్తిగా చూస్తారు. డాలర్ విలువ పెరిగితే బంగారం ధరలు సాధారణంగా తగ్గుతాయి. ఇదే సమయంలో మార్కెట్లో లీవరేజ్ అధికంగా ఉండడం పరిస్థితిని మరింత తీవ్రతరం చేసింది. గత కొన్ని నెలలుగా బంగారం వెండి ధరలు వేగంగా పెరగడంతో చాలా మంది ట్రేడర్లు అధిక రిస్క్ తీసుకుని పెట్టుబడులు పెట్టారు. ధరలు ఒక్కసారిగా పడిపోవడం ప్రారంభమైనప్పుడు స్టాప్ లాస్ ఆర్డర్లు అమల్లోకి వచ్చాయి, మార్జిన్ కాల్స్ వచ్చాయి. పెట్టుబడిదారులు తమ పొజిషన్లను బలవంతంగా విక్రయించాల్సి వచ్చింది. దీనివల్ల ధరలు మరింత వేగంగా క్షీణించాయి. మన దేశంలో కూడా ఈ ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. బంగారం వెండి ధరలు గణనీయంగా తగ్గాయి. ఇతర లోహాలు కూడా ఇదే దిశగా కదిలాయి. దీన్ని బట్టి చూస్తే మార్కెట్లు ఎప్పుడూ సాంప్రదాయ సిద్ధాంతాల ప్రకారం ప్రవర్తించవన్నది స్పష్టమైంది. పరిస్థితులు మారినప్పుడు సురక్షితమైనవిగా భావించే ఆస్తులు కూడా ప్రమాదంలో పడే అవకాశం ఉంది. వడ్డీ రేట్లు, డాలర్ బలం, లిక్విడిటీ వంటి అంశాలు మార్కెట్ దిశను నిర్ణయించడంలో కీలక పాత్ర పోషిస్తున్నాయన్నది క్లియర్. ఇంకా రేట్లు తక్కువ అయితే బాగా అవుతుంది మాకు కొనడానికి. ₹1,00,000 అయితే, ₹1,50,000 అయితే మాకు చాలా కష్టం అవుతుంది కొనడానికి. ఇక అలా తక్కువైంది అలా అని వచ్చినాం బజార్కి. ఇంకా తక్కువైతే ఇంకా మంచిగా అవుతుంది, అందరు కొనవచ్చు. 1,50,000 80,000 ఉంది, పేదలకు ఎట్లా ఇబ్బంది అవుతుంది? అంటే కొనలేం, తక్కువ 1,50,000 అంటే మేము కొనలేం సార్. ఇప్పుడు 1,20,000 వరకు వచ్చి 1,40,000 వరకు వచ్చింది. ఇంకా 20,000 వరకు, ఇంకా 10-20,000 దొరికితే మాకు ఇంకా మంచిగా అవుతుంది. ఇంట్లో పెళ్లిళ్ళు వగర బాగా అవుతుంది. నిన్న మొన్నటిదాకా పుత్తడి ధరలకు రెక్కలొచ్చాయి. ఆకాశమే హద్దుగా పసిడి ధరలు పరుగులు పెట్టాయి. అంతర్జాతీయంగా నెలకొన్న పరిణామాలతో మదుపర్లు బంగారంలో ఇన్వెస్ట్ చేసేందుకు మొగ్గు చూపారు. ఫలితంగా ఔన్స్ బంగారం ధర రోజుల వ్యవధిలోనే $100 పైగా పెరిగింది. ఈ ప్రభావం కాస్త దేశీయ అమ్మకాలపై పడింది. భారత్లో తులం బంగారం ధర 1,50,000 దాటడం మార్కెట్ వర్గాల్ని కూడా ఒక దశలో ఆశ్చర్యానికి గురిచేశాయి. కానీ ఇంతలోనే పడిపోవడంతో పెట్టుబడిదారుల్లో ఒక రకమైన ఆందోళన కనిపిస్తోంది. మన కంటికి కనిపించకుండా ప్రపంచ దేశాలు కనీవిని ఎరగని సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాయి. ఆర్థిక వ్యవస్థలు కుప్పకూలుతున్నాయి. అందుకే మదుపర్లు సురక్షిత పెట్టుబడి సాధనమైన బంగారం వైపు మొన్నటిదాకా మొగ్గు చూపారు. ఫలితంగా గోల్డ్ రేటు ఆకాశమే హద్దుగా దూసుకుపోయింది. ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో భవిష్యత్తులో పలు దేశాల్లో లిక్విడిటీ సమస్యలు తలెత్తడంతో పాటు ద్రవ్యోల్బణం, నిరుద్యోగం, ద్రవ్యలోటుతో సతమతమవుతుంది. స్టాక్ మార్కెట్లు కుప్పకూలి ఆర్థిక వ్యవస్థలు చిన్నాభిన్నమవుతున్నాయి. ఈ క్రమంలో ఇంటర్నేషనల్ మార్కెట్లో ఇన్వెస్టర్లు తమ పెట్టుబడుల్ని డాలర్ల నుంచి లోహంలోకి మార్చడంతో గోల్డ్ రేటు కొండెక్కి కూర్చుంది. కానీ అంతలోనే అనూహ్యంగా పతనమవుతోంది. గోల్డ్ మార్కెట్ దేశంలో ఎప్పటికీ ఎవర్ గ్రీన్. పసిడి ధరలు ఎంత పరుగులు పెట్టినా అమ్మకాల్లో జోష్ మాత్రం తగ్గదు. ఇవాళ తగ్గొచ్చు, రేపు పెరగొచ్చు, కానీ బంగారం ఎప్పటికైనా బంగారమే. పెట్టుబడికి అదో అద్భుతమైన మార్గమే. కానీ సామాన్యుడికి అందనంత ఎత్తులో దూసుకుపోతున్న పసిడి, వెండి తగ్గినప్పుడే కొనేయాలన్న ఆతృత సరికాదంటున్నారు మార్కెట్ నిపుణులు. అదును చూసి ఆభరణాల వైపు మొగ్గు చూపాలని సూచిస్తున్నారు. ఇది ఇవాల్టి ట్రెండింగ్ నౌ. కీప్ వాచింగ్ టీ న్యూస్. నమస్తే.